ఎన్నికలు సమీపించే కొద్దీ ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇరు పార్టీల అభ్యర్థులు పోటాపోటీ ప్రచారాల్లో నిమగ్నమయ్యారు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం రెబల్స్ బెడద తప్పేలా లేదు. ఇది స్థానిక నేతలతో పాటు పార్టీ అధినేతలకు కూడా తలనొప్పిగా మారింది. రెబల్స్ ను బుజ్జగించేందుకు అధినేతలు సామధాన భేద దండోపాయాలను ప్రయోగిస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రస్తుత తాజా రాజకీయ పరిస్థితులను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎన్నికల హోరు ప్రారంభమైంది. ఎన్నికలు సమీపించే కొలది ఇరు పార్టీలకు చెందిన నేతలు ప్రచారంలో ముందుకు సాగిపోతూ ఉన్న పరిస్థితి ఉంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాలకు అభ్యర్థులను కేటాయించగా వైసీపీకి సంబంధించిన 12 మంది అభ్యర్థులతో పాటు ఎంపీ అభ్యర్థి కూడా హుషారుగా ప్రచారంలో పాల్గొంటూ ఉన్నాడు. అయితే టీడీపీ 11 నియోజకవర్గాలకు మాత్రమే అభ్యర్థులను కేటాయించగా వారు ప్రచారంలో పాల్గొంటున్న పరిస్థితి ఉంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఇరు పార్టీలకు కూడా అసమ్మతి సెగ తప్పేలా కనిపించడం లేదు. ప్రధానంగా కందుకూరు నియోజకవర్గం తీసుకున్నట్లయితే నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్న కందుకూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా కనిగిరి ఎమ్మెల్యే బొర్రా మధుసూదన్ యాదవ్ను వైసీపీ అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్ణయించింది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మానుగుంట మైదర్ రెడ్డికి మొండి చేయి చూపింది. దీంతో మైదర్ రెడ్డి ప్రభావం నియోజకవర్గంలో ప్రధానంగా ఉంది. దీంతో మైదర్ రెడ్డి తన ఆత్మీయులతో ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసుకోవడం బుర్రా కూటమిలో కొంత ఆందోళన అలజడి కలిగిస్తున్న పరిస్థితి ఉంది. మైదర్ రెడ్డి ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా, లేక వైసీపీకి మద్దతు తెలుపుతారా, లేదా కూటమికి మద్దతు తెలుపుతారా అనేటువంటి సందిగ్ధంలో వైసీపీ శ్రేణులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే పలుమార్లు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి అయిన విజయసాయిరెడ్డితో పాటుగా ఎమ్మెల్యే అభ్యర్థి బొర్రా మధుసూదన్ కూడా మానుగుంట మైదర్ రెడ్డిని పలుమార్లు కలిసి విన్నవించడం కూడా జరిగింది. అయితే మైదర్ రెడ్డి మాత్రం తన అనుచరులతోటి ప్రత్యేకంగా వరుస భేటీలు అవుతుండటం మాత్రం వైసీపీలో కలకలం సృష్టిస్తుంది. అదేవిధంగా కనిగిరి నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యే బొర్రా మధుసూదన్ను కాదని స్థానిక జెడ్పీటీసీ సభ్యుడైన దద్దాల నారాయణను ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్ణయించారు. దీంతో అప్పటి వరకు గతంలో అక్కడ టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి వైసీపీ పార్టీలో కొనసాగుతున్న కదిరి బాబురావు తన అనుచరులతోటి ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. చివరి వరకు కూడా వైసీపీ సీటు కోసం ప్రయత్నాలు చేసి సీటు రాకపోవడంతో మార్పులు చేర్పులోనైనా వస్తుంది అనే ఆశాభావంతో ముందుకు సాగాడు. అయితే ఇప్పటికి కూడా సీటు కన్ఫామ్ కాకపోవడంతో తన అనుచరులతో ప్రత్యేక భేటీలు కావడం మాత్రం వైసీపీ శ్రేణుల్లో గుబులు పుట్టిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పలుమార్లు పిలిపించి మాట్లాడినట్లు కూడా తెలుస్తుంది. దర్శి నియోజకవర్గానికి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్కు మొండి చేయి చూపారు. దీంతో ఇక్కడ సీటు కోసం ఆశించినటువంటి మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంది. టీడీపీకి పోతారు అనేటువంటి ప్రచారం కూడా జోరందుకుంది. అయితే ఎంపీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పలుమార్లు సమావేశం కావటమే కాకుండా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయి తాను పార్టీలోనే కొనసాగుతాడని, పార్టీ మారే ప్రసక్తి లేదని తేల్చి చెప్పడంతో దర్శి నియోజకవర్గంలో ప్రశాంతత నెలకొంది. దర్శిలో టీడీపీ కూడా ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించకపోవడం కూడా వైసీపీ అభ్యర్థికి కలిసి వచ్చే అంశంగా మారింది. స్థానిక దర్శి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గత 15 సంవత్సరాల పైగా కూడా నియోజకవర్గంతో అనుబంధం కలిగి ఉండటం, తన అనుచర గణం మొత్తం కూడా ఇక్కడే ఉండటం, తన కుటుంబం మరియు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా దర్శిలో అనేకం చేసి ఉండటంతో అతను దర్శికి తిరుగులేని అభ్యర్థిగా కూడా మారిన పరిస్థితి ఉంది. ఇక టీడీపీ విషయానికి వచ్చినట్లయితే గిద్దలూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ముత్తుమల అశోక్ రెడ్డిని ప్రకటించారు. అయితే ముత్తుమల అశోక్ రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. అయితే జనసేన పార్టీకి చెందినటువంటి రాష్ట్ర నేత ఆమంచి స్వాములు వరఫ్ శ్రీనివాసరావు అక్కడ ప్రత్యేకమైనటువంటి సమావేశాలను ఏర్పాటు చేయటం టీడీపీ శిబిరంలో గుబురు లేపుతుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా అశోక్ రెడ్డిని నియమించిన తర్వాత జనసేన పార్టీకి చెందినటువంటి ఆమంచి స్వాములు తన కుల వర్గీయులతో ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసుకోవటం, అవసరమైతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని, దీనిపైన ప్రత్యేకమైనటువంటి సర్వే కూడా నిర్వహిస్తున్నానని పార్టీ అధిష్టానానికి కూడా విషయం చెప్పానని, అధిష్టానం మనసు మార్చుకొని తన సీటు ఇస్తుందని కూడా తన అనుచర వర్గం వద్ద చెప్పుకోవటం కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అక్కడ నెలకొంది. జనసేనకు చెందినటువంటి ఆమంచి స్వాములను సైలెంట్ చేస్తేనే తప్ప టీడీపీ కోలుకోలేని పరిస్థితి గిద్దలూరులో నెలకొని ఉంది. ఇక కందుకూరు నియోజకవర్గానికి వచ్చినట్లయితే మొదటి నుంచి కూడా కందుకూరు నియోజకవర్గంలో అన్నదమ్ముల ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. గతంలో ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా రాజేష్ను కొనసాగించారు. తర్వాత రాజేష్ స్థానంలో అదే కుటుంబానికి చెందిన అతని కజిన్ బ్రదర్ అయినటువంటి ఇంటూరు నాగేశ్వరరావుకు తర్వాత ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు.
చంద్రబాబు ప్రోగ్రాం సమయంలో కూడా ఇద్దరు కూడా పోటాపోటీగా జన సమీకరణ చేసి కందుకూరు సభను భారీ విజయవంతం చేశారు. అయితే సభలో జన సమీకరణ ఎక్కువ కావడంతో జనాల తొక్కిసలాట జరిగి 9 మంది కూడా ప్రాణాలు కోల్పోయిన సంఘటన కందుకూరులో చోటు చేసుకుంది. ఇప్పుడు టీడీపీ అధిష్టానం కూటమి అభ్యర్థిగా ఇంటూరు నాగేశ్వరరావును ప్రకటించడంతో ఇంటూరు రాజేష్ ఒక్కసారిగా అలగపూనాడు. అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులను కలగలుపుకొని తాను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని ఇంటింటి ప్రచారం మొదలుపెట్టడంతో ఒక్కసారిగా టీడీపీ పార్టీలో గుబులు రేగింది. ఇప్పటికే అక్కడ సీనియర్లుగా ఉన్నటువంటి పోతుల రామారావు, దివి శివరాముల యొక్క అండతో తాను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నానని, తాను నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని అతను ప్రకటించడం, ఇంటింటి ప్రచారం చేయడం టీడీపీ పార్టీలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఇంటూరు నాగేశ్వరరావు చేసిన తర్వాత ఇతను జనాల్లోకి వచ్చి తాను పోటీలో ఉన్నానంటూ రావటం టీడీపీ అధిష్టానంతో పాటు టీడీపీ నేతల్లో కూడా భారీ ప్రతిష్టంభన నెలకొన్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. అభ్యర్థి రాజేష్ ఉంటారా ఉండరా, నాగేశ్వరరావే పోటీలో ఉంటారా, రాజేష్ కూడా పోటీలో ఉంటే పరిస్థితి ఏంటి అనేటువంటిది తీవ్ర స్థాయిలో చర్చ నడవడంతో పార్టీ అధిష్టానం దాన్ని సీరియస్గా తీసుకుంది. రేపు ఈ ఇద్దరు సోదరులతోటి కూడా చంద్రబాబు ప్రత్యేక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు వినికిడి. ఇంటూరు రాజేష్, ఇంటూరు నాగేశ్వరరావు వీళ్ళిద్దరిని కూడా సీనియర్ నేతలైనటువంటి పోతుల రామారావు, దివి శివరాముల ఆధ్వర్యంలో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తప్పనిసరిగా వచ్చి చంద్రబాబును కలవాలని చంద్రబాబు ఇప్పటికే వీరందరికీ కూడా సందేశాలు పంపారు. రేపు ప్రత్యేకంగా వీరితోటి భేటీ అయిన తరువాత కందుకూరుకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా తెలిసేటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ఇప్పుడు కందుకూరు నియోజకవర్గంలో అటు వైసీపీ ఇటు టీడీపీ రెండు చోట్ల కూడా ఇబ్బందులు పడుతూ ఎవరు పోటీలో ఉంటారు, పాత అభ్యర్థుల పరిస్థితి ఏంటి అనేటువంటి ప్రతిష్టంభన అయితే కొనసాగుతూ ఉంది. కందుకూరు అసెంబ్లీకి సంబంధించినటువంటి ఈ ప్రతిష్టంభన తొలగడానికి కొంత సమయం అయితే పట్టొచ్చు అని చెప్పి స్థానిక నేతలు కూడా చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని తాజా రాజకీయ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వాసుతో శ్రీనివాస్, సొంత్రా న్యూస్, ఒంగోలు.